హలో అండి. ఇక్కడ ఈరోజు వచ్చేసరికి మనకి అడ్వకేట్ యాక్ట్ కోసం చదువుదాం. అడ్వకేట్ యాక్ట్ కోసం ఫస్ట్ చాప్టర్ 1 తెలిసిందే మనకి. చాప్టర్ 2లో ఏముంది మనకి స్టేట్ బార్ కౌన్సిల్ కోసం ఉంది. స్టేట్ బార్ కౌన్సిల్ మనకి నార్మల్గా ఏమంటే ప్రతి స్టేట్లో బార్ కౌన్సిల్ ఉంటుంది. సో అది చెప్పేది స్టేట్ బార్ కౌన్సిల్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే బార్ కౌన్సిల్ ఇండియాలో ఎవరెవరు ఉంటారు నార్మల్గా మనకి అటార్నీ జనరల్ ఉంటారు, సోలిసిటర్ జనరల్ ఉంటారు, చైర్మన్స్ ఉంటారు, వైస్ చైర్మన్స్. అది చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 4. సెక్షన్ 5 అని చెప్తుంది బార్ కౌన్సిల్ టు బి బాడీ కార్పొరేట్. లైక్ ఇందులోనే ఉంది మనకి ఒక కంపెనీ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అలానే వర్క్ అవుతుంది మనకి సెక్షన్ నెంబర్ 5. సెక్షన్ నెంబర్ 6 అని చెప్తుంది ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్. ఒక స్టేట్ బార్ కౌన్సిల్ ఎలా వర్క్ అవుతుంది మనకి ఎన్రోల్మెంట్ ఉంటాయి, డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, వెల్ఫేర్ డ్యూటీస్ ఇలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 6 మనకి ఫంక్షన్స్ అది ఎలా పనిచేస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సేమ్. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి ఎలా పనిచేస్తుంది అని చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 7 మనకి. 7A ఏం చెప్తుంది మెంబర్షిప్ ఇన్ ఇంటర్నేషనల్ బాడీస్. ఓకే, ఈ ఇంటర్నేషనల్ బాడీస్తో మనం మెంబర్షిప్ ఎలా తీసుకోవచ్చు చెప్పి 7A. ఓకేనా. నెక్స్ట్ 8 వచ్చేసరికి టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ బార్ కౌన్సిల్. ఒక స్టేట్ బార్ కౌన్సిల్లో ఎవరైనా ఆఫీస్ మెంబర్గా జాయిన్ అయితే వాళ్ళకి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. సో మెంబర్గా జాయిన్ అంటే ఎలక్షన్ అయినట్టే కదా. అప్పుడు ఎలక్షన్ అవ్వకపోతే సెకండ్ రూల్ చూడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ కమిటీ ఆప్షన్స్ ఆఫ్ ఎలక్షన్స్ లేకపోతే టెంపరీగా ఉంటాయన్నమాట మనకి. డిసిప్లినరీ కమిటీ, ఈ డిసిప్లినరీ కమిటీస్ డ్యూటీ ఏం చేస్తారు మనకి కామన్గా. డిసిప్లినరీ కమిటీస్ అంటే అందులోనే ఉంది మన డిసిప్లిన్గా నువ్వు పని చేయట్లేదు, డిసిప్లిన్గా నువ్వు స్కూల్కి రావట్లేదు అని చెప్పి మనకి పైన ఉన్న వాళ్ళు చెప్పినట్టే డిసిప్లినరీ కమిటీస్ అంటే ఎవరైనా అడ్వకేట్ మీద ఏమైనా మనకి మిస్లీడింగ్ ఏమైనా వచ్చిందని చెప్తే అందులో 3 members ఉంటారు మనకి. 2 members వచ్చేసరికి సీనియర్ అడ్వకేట్స్, ఒకటి వచ్చేసరికి మనకి హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటాడు అనమాట మనకి కామన్గా. సో అంత సెక్షన్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. వీళ్ళు డిసిప్లినరీ కమిటీస్ అనేవాళ్ళు దానికి సంబంధించిన అన్ని కూడా యాక్షన్స్ తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లీగల్ ఎయిడ్ కమిటీస్. లీగల్ ఎయిడ్ కమిటీస్ అంటే ఏంటి, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో పూర్ పీపుల్కి సంబంధించిన లీగల్ ఎయిడ్ కమిటీ అనేది మనకి ఫ్రీగా ఇచ్చేది మనకి 9A. 10 మనకి ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కమిటీ అదర్ దాన్ ద డిసిప్లినరీ కమిటీ. ఈ డిసిప్లినరీ కమిటీ కాకుండా అదర్ ఎవరు ఉంటారు మనకి, అడ్మిన్ టీమ్ ఉంటారు మనకి. సో వాళ్ళు ఇందులో ఉన్న కమిటీ మెంబర్స్ మనకి. ఓకేనా. నెక్స్ట్ డిసిప్లిన్ ట్రాన్సాక్షన్ బిజినెస్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ కమిటీ దేర్ ఫోర్ అని చెప్పేసి. నెక్స్ట్ 10A మనకి ఏం చెప్తుంది మనకి మీటింగ్ బిజినెస్ రోల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఢిల్లీకి వెళ్తారు 10Aలో. ఇది ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ కమిటీ దేర్ ఫోర్. బిజినెస్ అంటే మన ఇక్కడ ఎలా జరుగుతారని ఎవరు చెప్తారు, ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు. అది 10A అనమాట మనకి. 10B అని చెప్పి డిస్క్వాలిఫికేషన్ మెంబర్స్ ఆఫ్ బార్ కౌన్సిల్. ఒక ఎలిజిబుల్ కానో లెవెల్ ఆ మెంబర్స్ అని చెప్పేది మనకి 10B. ఇక్కడ మెంబర్స్ కోసమే కదా మాట్లాడుకుంటున్నాం పైన. సో ఆ మెంబర్స్ కోసమే చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ 11 మనకి ఏం చెప్తుంది స్టాఫ్ ఆఫ్ బార్ కౌన్సిల్. స్టాఫ్ ఆఫ్ బార్ కౌన్సిల్కి ఎవరెవరు ఉంటారు ఎంప్లాయీస్ అని చెప్పేది మనకి ఇది సెక్షన్ నెంబర్ 11 అనమాట మనకి. మొత్తం ఇందులో ఎవరెవరు ఉంటాయి ఎంప్లాయీస్, అడ్మినిస్ట్రేషన్, అందరూ ఎంప్లాయీస్ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఉంటాయి అనమాట మనకి. నెక్స్ట్ 12 మనకి ఏం చెప్తుంది అకౌంట్స్ అండ్ ఆడిట్ టీమ్ అనేది ఖచ్చితంగా స్టేట్ బార్ కౌన్సిల్ ఒక పార్ట్ అనమాట మనకి. నెక్స్ట్ 12 సెక్షన్ 13 ఏం చెప్తుంది మనకి 12 కదా 13 వచ్చేసరికి వేకెన్సీ ఇన్ బార్ కౌన్సిల్ అండ్ కమిటీస్ దేర్ ఫోర్ ఆఫ్ నాన్ ఇన్వాలిడేట్ యాక్షన్ టేకెన్. సో ఇక్కడ చాలా సింపుల్ రూల్ ఏంటంటే మనకి 13లో మనకి కొన్ని పొజిషన్స్కి వేకెంట్ ఉన్నా కూడా అది వర్క్ అనేది మనకి వ్యాలిడే. సో అది చెప్పేదే ఇదని మనకి కొన్ని చూడు వేకెన్సీని బార్ కౌన్సిల్ ఏదైనా వేకెన్సీ ఉన్నా కూడా అండ్ కమిటీస్ ఉన్నా కూడా దేర్ ఫోర్ నాట్ ఇన్వాలిడేట్ యాక్షన్ టేకన్ అలా అని చెప్పి అది వ్యాలిడ్ కాకపోవడం అవుతుంది, నాట్ ఇన్వాలిడేట్ అవ్వకపోవడం ఉంటుంది, అది వ్యాలిడేట్ అవుతుంది. యాక్షన్ తీసుకోవచ్చు అంటే అది అలా అవుతుంది. అంటే స్టేట్ బార్ కౌన్సిల్ అవుతుంది, కమిటీ కూడా అవుతుంది. కమిటీలో కొంతమంది లేరు అలా అని చెప్పి కమిటీ పని చేయకపోవడం ఉండదు. స్టేట్ బార్ కౌన్సిల్ కొన్ని పొజిషన్స్ ఖాళీ అలా అని చెప్పి స్టేట్ బార్ కౌన్సిల్ వర్క్ అవ్వకపోవడం లేదు. ఆ రెండు ఉన్నా కూడా వర్క్ అవుతుంది. అది చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 13. సెక్షన్ 14 ఏం చెప్తుంది మనకి ఎలక్షన్ టు బార్ కౌన్సిల్స్ నాట్ టు క్వశ్చన్స్ సర్టైన్ గ్రౌండ్స్. కొన్నిసార్లు మనకి ఏవైతే ఎలక్షన్స్ మనకు అవ్వదు కదా అలా అనుకున్నప్పుడు చేసినప్పుడు చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా దాన్ని ఎలక్షన్స్ ఆపడం చేయడం అలా ఏం చేయదు అనమాట మనకి. అది సెక్షన్ నెంబర్ 14. సెక్షన్ నెంబర్ 15 మనకి ఏం చెప్తుంది బార్ కౌన్సిల్ స్టేట్ బార్ కౌన్సిల్ రూల్స్ అనమాట, పవర్స్ టు మేక్ రూల్స్. ఎందుకంటే స్టేట్ బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోసం కదా మాట్లాడుకుంటాము. సో దానికి సంబంధించిన 2 రూల్స్ కూడా ఇందులో ఉంటాయి అనమాట. మేక్ టు అంటే సుప్రీంకోర్టువి, దాంతోపాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియావి, స్టేట్ బార్వి, ఈ 3 కూడా 15. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 3. చాప్టర్ 3లో ఏం చెప్తుంది అడ్మిషన్. ఇప్పుడు ఓకే ఈ బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొత్తం 3 parts అయ్యాయి. అకౌంట్ స్టాఫ్, అడ్మిన్ స్టాఫ్, కొన్నిసార్లు మనకి మెంబర్స్ ఎలా అవుతారు, ఎలక్షన్స్ ఎలా, ఇవన్నీ చెప్పాము మనం. ఇప్పుడు అడ్వకేట్గా ఒకడు జాయిన్ అయ్యాడు. ఆ జాయినింగ్ కోసం చూడు ఇక్కడ అడ్మిషన్ అండ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ అడ్వకేట్స్. ఫస్ట్ ఏంటివి సీనియర్ అండ్ అదర్ అడ్వకేట్స్. ఇప్పుడు ఒక బార్ కౌన్సిల్ ఎవరు ఉంటారు, సీనియర్ అడ్వకేట్ ఉంటాడు, నార్మల్ అడ్వకేట్స్ ఉంటారు. సో అది చెప్పేది మన సెక్షన్ నెంబర్ 16. సెక్షన్ 17 ఏం చెప్తుంది మనకి స్టేట్ బార్ కౌన్సిల్స్ టు మెయింటైన్ రోల్ ఆఫ్ అడ్వకేట్స్. ఎంతమంది అనేది అంతమంది లిస్ట్ మనకి మెయింటైన్ చేస్తారు సెక్షన్ 17. 18 మనకి ఏం చెప్తుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ నేమ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ మనకు కావాలనుకుంటే మన స్టేట్ బార్కి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అది చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 18. సెక్షన్ 19 మనకి ఏం చెప్తుంది స్టేట్ బార్ కౌన్సిల్ టు సెండ్ కాపీస్ ఆఫ్ రూల్స్. సో ఈ లిస్ట్ మొత్తం మనకి ఎవరికి పంపిస్తారు, ఇది బార్ కౌన్సిల్ పెట్టి పంపిస్తారు. సెక్షన్ నెంబర్ 19 స్పెషల్ ప్రొవిజన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ సర్టిన్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్. బిఫోర్ ఏంటంటే మనకి సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ లోకల్ స్టేట్ అడ్వకేట్స్కి రావాలని ఎగ్జామ్ పెట్టేవారు. అలా కాకుండా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి సేమ్ సీనియారిటీ సేమ్ సర్వీస్ అంతా వ్యాలిడ్ అవుతుంది. ఇక్కడ మనం కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వారు కూడా రావచ్చు. అది చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 20.
డిస్ప్యూట్ రిగార్డింగ్ సీనియారిటీ. ఇద్దరు సేమ్ డేట్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను నువ్వు సేమ్ డేట్లో జాయిన్ అయ్యి ప్రమోషన్ నేను ఎలిజిబుల్ నేను గొడవ పడుతుంటే ఆ బార్ కౌన్సిల్ ఏదైతే స్టేట్ బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ పెట్టి వాళ్ళు ఆ కమిటీ తీసుకుంటారు అనమాట, వీడికి వచ్చి ఈ పోస్ట్ అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి డిస్ప్యూట్ రిగార్డింగ్ సీనియారిటీ. సర్టిఫికేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఏం లేదు, మనం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మనం ఒక అడ్రస్ ఇస్తాం. నెక్స్ట్ ఒకవేళ అడ్రస్ మనం వేరే ప్లేస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజా ప్రాక్టీస్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోతే అప్పుడు వైజాగ్ వెళ్ళిన అక్కడ పూర్తిగా ఉండిపోతే అప్పుడు వైజాగ్ ఇలా మారిపోయిందని చెప్పి వితిన్ 90 డేస్లో మనం అక్కడ జాయిన్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్కి మన అడ్రస్ మనం అప్డేట్ చేయాలి. చెప్పేది సర్టిఫికేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్. రైట్ ఆఫ్ ప్రీ ఆడియన్స్ ఏం లేదు, పైన హైకోర్టు సుప్రీం కోర్టులో హై కోర్ట్స్లో ఎవరైతే సీనియర్ అడ్వకేట్స్ లైక్ అటార్నీ జనరల్ వాళ్ళు ఫస్ట్ వాదించవచ్చు, నెక్స్ట్ సెకండ్ వాదించు. అది ఒక రూల్ అనమాట మనకి, అది రైట్ ఆఫ్ ప్రీ ఆడియన్స్. పర్సన్స్ హూ మే బి అడ్మిటెడ్ అడ్వకేట్ స్టేట్ రోల్లో మనం అడ్వకేట్గా ఎవరు రిజిస్టర్ అవుతారు, 3 years 5 years ఎల్ఎల్బి చదివినోడు పాస్ అయినాడు వాడు మాత్రం. తర్వాత ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత వాడు అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ తన్ని కంప్లీట్, అది 24 అనమాట మనకి. ఏ క్వాలిఫికేషన్ ఉన్నాలో 3 years 5 years పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఎన్రోల్మెంట్ లిస్ట్ ఇచ్చాడు, ఆ లిస్ట్ మొత్తం చూసేది అది వాడు ప్రమాణం, అప్పుడు వాడు అడ్వకేట్గా మనకి స్టేట్ రోల్లో అవుతాడు అనమాట. డిస్క్వాలిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్. డిస్క్వాలిఫికేషన్ ఎలా అవుతారు మనకు నార్మల్గా సివిల్ కేసులు కాకుండా క్రిమినల్ కేసులు ఏమైనా ఇదివరకు కన్విక్షన్ ఏమైనా పడినా చేసినటువంటి వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫికేషన్ అయిపోతారు మనకి. అది 24A అనమాట మనకి. నెక్స్ట్ 25 ఏం చెప్తుంది, అథారిటీ టు హూమ్ అప్లికేషన్స్ ఫర్ ఎన్రోల్మెంట్ బి మేడ్ అని చెప్పి చెప్తున్నాడు. ఏ అప్లికేషన్ అవ్వాలని చెప్పి ఇది స్టేట్ బార్ కౌన్సిల్ అది డిసైడ్ చేస్తాం మనకి. నెక్స్ట్ 26 డిస్పోజల్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఎన్ అడ్వకేట్. ఇది డిస్పోజల్ అంటే ఏంటి, 26 మనకి ఏం చెప్తుంది, అప్లికేషన్ యాక్సెప్ట్ రిజెక్ట్ దేనికి చేయొచ్చు అని చెప్పేది మనకి 26 అనమాట మనకి. క్లియరా. నెక్స్ట్ 26 ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ రిమూవ్ ద నేమ్స్ ఫ్రమ్ ద ఎవరైనా కొంతమంది చచ్చిపోతారు కదా, సో చచ్చిపోయిన వాళ్ళ నేమ్స్ ఆటోమేటిక్గా బార్ కౌన్సిల్ అనేది మనకి తీసేస్తుంది అనమాట. మనకి అది చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 26A అనమాట. 27 మనకి 27 వచ్చరికి అప్లికేషన్స్ వన్స్ రిఫ్యూజ్డ్ ఎంటర్టైన్ అండర్ స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సెప్ట్ అదర్. ఒకసారి మనకి ఏదైనా స్టేట్ బార్ కౌన్సిల్ మనకి క్రిమినల్ అఫెన్స్ ఉందని చెప్పేసి ఒక స్టేట్ మనకు రిజెక్ట్ చేయడానికి అడ్వకేట్గా ఇంకొక స్టేట్కి మనం వెళ్ళిపోతాం అక్కడ పెడతాం అనేదానికి అవ్వదు, కొన్ని పరిస్థితులు మాత్రం అది 27 మనకి. తర్వాత పవర్ టు మేక్ రూల్స్. ఇవి పవర్ టు మేక్ రూల్స్ మీద ఎన్రోల్మెంట్ రూల్స్ దాంతో రిలేటెడ్ రిజెక్ట్ ఇవన్నీ కూడా మనకు మొత్తం అన్ని సెక్షన్ నెంబర్ 28. నెక్స్ట్ చాప్టర్ 4 మనకి ఏం చెప్తుంది, రైట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ బార్ కౌన్సిల్ చెప్తా. ఇప్పుడు అడ్వకేట్ రిజిస్ట్రేషన్ అయితే నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ప్రాక్టీస్ ఎలా చేయాలి. సెక్షన్ నెంబర్ 22 అడ్వకేట్ టు బి ఓన్లీ రికగ్నైజ్డ్ క్లాస్ ఆఫ్ పర్సన్ ఎంటైటిల్డ్ టు ప్రాక్టీస్ ఆఫ్ లా. అంటే ఎవరైతే ఈ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ అంతా అవుతారో వాళ్ళు మాత్రం అడ్వకేట్స్గా ప్రాక్టీస్ చేయవచ్చు. తర్వాత రైట్ ఆఫ్ అడ్వకేట్ టు ప్రాక్టీస్ సెక్షన్ నెంబర్ 30 ఏం చెప్తుంది, అడ్వకేట్ ఎన్రోల్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎక్కడైనా ఎనీవేర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది రైట్ ఆఫ్ అడ్వకేట్ టు ప్రాక్టీస్ ఎక్కడెక్కడ సుప్రీంకోర్టులో చేయొచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో చేయొచ్చు, హైకోర్టులో చేయొచ్చు. అంతేకాకుండా నార్మల్గా మనకి రెవెన్యూ కోర్ట్స్, ట్రిబ్యునల్స్, పబ్లిక్ అథారిటీస్, తర్వాత ఏమో క్వాసీ జ్యుడిషియల్స్ ఇవన్నిట్లో కూడా మనము అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది చెప్పేది మనకి అది. 32 ఏం చెప్తుంది, పవర్ ఆఫ్ కోర్ట్ టు పర్మిట్ అపియరెన్స్ ఆఫ్ పర్టికులర్ కేసు. ఒక్కొక్కసారి మన అడ్వకేట్ రాకపోతే ఓన్లీ ఫర్ 1 డేని ఎవరైనా ఒక పర్సన్ మనం తెచ్చివ్వాలి, ఓన్లీ ఫర్ 1 day. అది చెప్పింది మన 32. తర్వాత 33 ఏం చెప్తుంది, అడ్వకేట్స్ ఎలోన్ ఎంటైటిల్డ్ టు ప్రాక్టీస్. ఎక్కడ మన ప్రాక్టీస్ ఎప్పుడు చేయొచ్చు, మనం ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మాత్రమే. ఓకేనా. అడ్వకేట్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఎలోన్గా ప్రాక్టీస్ చేయొచ్చు, అలా రిజిస్ట్రేషన్ అవ్వడం వాళ్ళు చేయకూడదు. అది చెప్పేది మనకి 33 మనకి. 34 పవర్ ఆఫ్ హైకోర్టు టు మేక్ రూల్స్. లైక్ ఏవైతే దీని రిలేటెడ్లో ఉన్న అడ్వకేట్ ప్రాక్టీస్ రూల్స్ అవి ఎలా ఏంటని చెప్పేది మనకి ఈ సెక్షన్ 34. నెక్స్ట్ చాప్టర్ 5 మనకి ఏం చెప్తుంది, కండక్ట్ ఆఫ్ అడ్వకేట్స్. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం, ప్రాక్టీస్ తినగచ్చి అందులో ఏమైనా కొన్ని మిస్లీడింగ్స్ ఇటువంటి అప్పుడు దానికి సంబంధించిన సెక్షన్స్ అనమాట చాప్టర్ 5లో చెప్తుంది మనకి. ఏంటి మనకి పనిష్మెంట్ ఆఫ్ అడ్వకేట్, మిస్కండక్ట్ ఎవరైనా చేస్తే వాడికి ఏంటి పనిష్మెంట్. మిస్కండక్ట్ అంటే నార్మల్గా ఏంటి మనకు చేస్తుంది, మిస్కండక్ట్ చేస్తే వార్నింగ్ ఇస్తుంది లేకపోతే సస్పెండ్ చేస్తుంది. ఇది వార్నింగ్ ఇస్తే సస్పెండ్ చేస్తుంది. అసలు మిస్కండక్ట్ అంటే నార్మల్గా ఏంటి మనకి కోర్టు మిస్లీడ్ చేయడం, అలా కాకుండా క్లయింట్ దగ్గర మనీ తీసుకున్న అది కోర్టులో ఫైల్ చేయకపోవడం, ఫేక్ వకాలత్ చేయడం, తర్వాత లంచం బ్రైబరీ తీసుకోవడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం, సెక్సువల్ హెరాస్మెంట్ ఉంటున్న కోకోలిక్స్ ఎవరైనా సెక్సువల్ యాక్టివిటీస్ చేయడం, హెరాస్మెంట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, తర్వాత తాగుతూ మన కోర్టులోకి ఇన్సైడ్లోకి వెళ్ళడం, జడ్జిమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తే మనకి కోర్టు సస్పెండ్ కానీ అండ్ వార్నింగ్ కానీ ఇస్తుంది మనకి. ఓకే సరే, సస్పెండ్ చేసింది, వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఏంటవుతుంది, డిసిప్లినరీ పవర్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏదైతే ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందో దానికి మనకి మరి ఆల్మోస్ట్ ఉంటాయి కదా రూల్స్ ఎలా ఏంటని, అది చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 36A చేంజెస్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీస్. సో ఇది కూడా అంత ఇట్లా చేంజెస్ రూల్స్ టైమ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట మనకి. ఓకే 36B కూడా డిస్పోజల్ ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, డిస్పోజల్ ఆఫ్ డిసిప్లిన్ ఇది కూడా సేమ్ అంత టైం కంట్రోల్స్ అన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ 37 ఏం చెప్తుంది, అపీల్ టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సరే, ఒక క్యాండిడేట్
ఇప్పుడు కోర్టు అనేది వీడు సస్పెండ్ చేశామని చెప్తుంది మనకి. వాడు ఒకవేళ రాంగ్గా ఎవరో మిస్ప్లేట్ చేసి సస్పెండ్ చేసి అప్పుడు వాడు ఏం అప్పీల్కి మనం లైక్ సివిల్ సూట్స్ క్రిమినల్ సూట్స్ ఇది కూడా అప్పీల్ ఉండాలన్నమాట. సో అప్పీల్ అనమాట మనకి ఇక్కడ చూడండి. అప్పీల్ టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బార్ కౌన్సిల్ అప్పీల్ పెట్టుకోవచ్చు, అప్పీల్ ఉంటుంది సుప్రీంకోర్టు, దానికి కూడా సుప్రీంకోర్టుకి పెట్టుకోవచ్చు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పెట్టుకోవచ్చు. అప్లికేషన్స్ సెక్షన్ 5 and 12 అని చెప్పేసి ఇవి అప్లికబిలిటీ చెప్పింది. స్టే ఆఫ్ ఆర్డర్. సో ఒకసారి అప్పీల్ మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పెడతాం, సుప్రీంకోర్టుకి పెడతాం. పెట్టిన వెంటనే మనకి దాని రిజల్ట్ రాదు కదా, 3 months 4 months 5 months 1 year పట్టింది అనుకో. ఈ లోపల స్టే చెప్తుంది అనమాట. సో ఇది మీరు ఏదైతే సస్పెండ్ చేశారో అది కొన్ని రోజులు స్టే ఉంచండి అని చెప్పేది మనకి సెక్షన్ నెంబర్ 40. మనకి సెక్షన్ 41 అని చెప్పింది ఆల్టరేషన్ ఆఫ్ రోల్ ఆఫ్ అడ్వకేట్, లైక్ అడ్వకేట్ తగ్గింది రూల్స్ అనమాట మనకి. పవర్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ పవర్స్ ఏంటంటే పవర్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు అదర్ కమిటీస్, ఇది కూడా సేమ్ అంతే 42A కూడా మనకి. నెక్స్ట్ 43 వస్తారు కాస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ రివ్యూ అండ్ ఆర్డర్స్ 44. నెక్స్ట్ చాప్టర్ 6 మనకి ఏం చెప్తుంది, పెనాల్టీ ఫర్ పర్సన్ ఇల్లీగల్ ప్రాక్టీసింగ్ కోర్ట్స్ బిఫోర్ అథారిటీ. అసలు వాడు అడ్వకేట్కి అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, బట్ వాడు ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తాడు. అటువంటి వాడికి మనకి ఏం చేస్తుంది, ఖచ్చితంగా జైలు శిక్ష వేస్తుంది. ఎన్నాళ్ళు వేస్తుంది, 6 months జనరల్ అనమాట, 6 months వేస్తుంది మనకి ఇది. ఓకే. పవర్ టు ఫ్రేమ్ పబ్లిక్ లిస్ట్ అండ్ టౌట్స్. ఇప్పుడు ఈ కోర్టు బయట కొంతమంది మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు దళాలు ఉంటారు. సో వాళ్ళని ఒక లిస్ట్ పెట్టి కోర్టు బయట పబ్లిష్ చేస్తుంది మనకి. అది కూడా ఫ్రాడ్ అని చెప్పేసి. ఫైనాన్షియేషన్ స్టేట్ వర్క్ ఫైనాన్షియల్ హెల్ప్ ఎలా ఇస్తారు. రెసిప్రోసిటీ, ఇది రెసిప్రోకల్ ప్రామిస్ అన్నాం కదా. రెసిప్రోకల్ ప్రామిస్ అంటే ఏంటి, నువ్వు నేను ఇద్దరం కలిపి ప్రామిస్ చేసుకోవడం. సో దానికి రిలేటెడ్ ఉన్నమాట రెసిప్రోసిటీ. ఇందులో ఏంటంటే సింపుల్ మీనింగ్ ఏంటి, యూ అలౌ మీ ఐ అలౌ యూ అనమాట, అంతే. అంటే వేరే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మన ప్రాక్టీస్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో అది కొన్ని కంట్రీస్ మనకి యాక్సెప్టెన్స్, అది రెసిప్రోసిటీ అనమాట మనకి. ఇండియన్ అగైన్స్ లీగల్ ప్రొసీడింగ్స్. ఈ ఇండియన్ లీగల్ ప్రొసీడింగ్స్ మీన్స్ లైక్ బార్ కౌన్సిల్ రూల్స్ ఏంటంటే అని చెప్తుంది మనకి. సో పవర్ రివ్యూ ఇవన్నీ, పవర్ ఆఫ్ గివ్ డైరెక్షన్స్ ఎలా ఏంటి అనేసి. నెక్స్ట్ 49లో చూడ మళ్ళీ జనరల్ పవర్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు మేక్ రూల్స్. ఇందులో ఏంటంటే ఒక లాయర్ ఎలా అడ్వకేట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, వాడు రూల్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి. లైక్ ఎలా అంటే ఒక అడ్వకేట్గా మనం ఎన్రోల్ అవ్వాలనుకో ఫస్ట్ ఏంటి ఉండాలి మనకి, LLB 3 years కానీ 5 years ఎడ్యుకేషన్ ఉండాలి. ఓకే. తర్వాత వాడు డిసిప్లిన్ చేయాలని చెప్పి ఇందులో ఉంది కదా మనకి, అది ఉంది. ఒకవేళ అందులో ఎటిక్విటీ వాడు రూల్స్ ఏంటి ఇవన్నీ చెప్పేది మనకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఇది ఉంటుంది. నార్మల్గా ఏబీ ఎక్కువగా అడిగే క్వశ్చన్ అనమాట. ఓకే. పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఒకసారి ఈ 49 చూద్దాం 26. జనరల్ పవర్స్ ఆఫ్ స్టార్ట్ కౌన్సిల్ ద కండిషన్స్ క్వాలిఫికేషన్స్ ఏంటి చెప్పాను కదా మీకు. క్వాలిఫికేషన్స్ అన్నాను, ఎటిక్విట్ అన్నాను, డిసిప్లిన్ అన్నాను, వాడు డ్రెస్సింగ్ కోడ్ అన్నాను, ఇవన్నీ కూడా ఈ 49లో ఉంటాయి. క్లియర్ అండి.